ఆల్ మన గ్యాంగ్తో ఒక్క మంచి ట్రిప్ అయినా వేయాలని అందరికీ ఉంటుంది, కానీ చాలా ప్లాన్స్ క్యాన్సిల్ అయిపోతాయి. బట్ దిస్ టైమ్ ఐ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రిప్ విత్ మై గ్యాంగ్. వీ హ్యాడ్ ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ లైక్ నంది హిల్స్, మైసూర్ ప్యాలెస్, మున్నార్, ఎల్పి, తిరువనంతపురం, కన్యాకుమారి, రామేశ్వరం అండ్ ధనుష్కోడి. ఇవన్నీ ప్లేసెస్ వీ జస్ట్ కవర్డ్ ఇన్ 1 week. Our trip on Friday at evening 6 p.m. for Nandi Hills. మా లొకేషన్ నుంచి నంది హిల్స్ 9 hours జర్నీ ఉండే. సో టిల్ 4:30 AM వరకు వీ రీచ్డ్ నంది హిల్స్. కానీ నంది హిల్స్ 6 AM ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు అక్కడే వెయిట్ చేసాం. ఆ తర్వాత 5:30 నుంచి వెహికల్స్ అన్ని పైకి అలౌ చేశారు. మేము హిల్స్ మీదకి వెళ్ళేటప్పుడు మొత్తం ఫాగ్తో నిండిపోయింది. ఈవెన్ మేము పైకి వెళ్ళినప్పుడు కూడా లొకేషన్ మొత్తం ఫాగ్తో ఫీల్ ఉండే అండ్ వర్షం కూడా పడుతుండే. అందుకే మేము రెయిన్ కోట్స్ వేసుకున్నాం అండ్ సీరియస్లీ దట్ రెయిన్ కోట్స్లో వీఆర్ లుకింగ్ లైక్ అ ఏలియన్స్. ఆ తర్వాత కొద్దిసేపులోనే కొంచెం ఫాగ్ పోయి లొకేషన్ కనిపిస్తుండే. అసలు సూపర్. అలా 8:30 వరకు మేము నంది హిల్స్లో బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేసాం. ఆఫ్టర్ నంది హిల్స్ వీ స్టార్టెడ్ ఫర్ మైసూర్ ప్యాలెస్. మైసూర్ ప్యాలెస్ రీచ్ అయ్యే వరకే ఆఫ్టర్నూన్ అయిపోయింది అండ్ ప్యాలెస్కి 100 rupees ఎంట్రీ టికెట్ ఉంది. ప్యాలెస్ అనగానే నేనైతే బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, బట్ అది ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. బట్ ఎవరికైతే హిస్టరీలో అండ్ అప్పటి థింగ్స్ చూడడంలో బాగా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మాత్రం ప్యాలెస్ పక్కగా నచ్చుతుంది. అండ్ ప్యాలెస్లో నాకు బాగా నచ్చినాయి పెయింటింగ్స్. సీరియస్లీ అసలు ఆ పెయింటింగ్స్గా ఫోటోలా లేవు, రియల్ పర్సన్స్ ఉన్నట్టే అనిపించింది. అండ్ అప్పట్లో థింగ్స్ అప్పట్లో ఉండే వస్తువులు, న్యాయం చెప్పే కోట్ అవన్నీ బాగా అనిపించింది. ఆఫ్టర్ మైసూర్ ప్యాలెస్ మా నెక్స్ట్ లొకేషన్ ఆదియోగి ఉండే. బట్ మైసూర్ ప్యాలెస్ నుంచి ఆదియోగికి 7 hours డిస్టెన్స్ ఉంది. మేము వెళ్ళే వరకే ఆదియోగి ఈవినింగ్ షో అయిపోతుందని వీ డైరెక్ట్లీ స్టార్టెడ్ ఫర్ మునార్. వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ మునార్ ఫ్రమ్ అనముడి పీక్. ఈ పీక్ ఎగ్జాక్ట్ లొకేషన్ దొరకలేదు, కానీ ఆ ప్లేస్ మాత్రం సూపర్గా ఉండే. ఎర్లీ మార్నింగ్ పీక్ నుంచి లొకేషన్ చూస్తుంటే మాత్రం ఇట్స్ టూ మెస్మరైజింగ్. అండ్ ఆ పీక్ దిగిన దగ్గరలోనే రామస్వామి డ్యామ్ ఉండే. The environment around this dam is so beautiful. Within kilometers అటుకడ వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇందులో మనం తడవలేం, కానీ ఐస్కి మాత్రం చాలా హ్యాపీనెస్ ఇచ్చే బ్యూటిఫుల్ ప్లేస్. ఈ లొకేషన్లో ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వాటర్ ఫాల్స్ చూడటానికి కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే, వెహికల్ డిస్టర్బెన్స్, బట్ సీరియస్లీ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అండ్ ద ఫొటోస్ అయితే ఇంకా అసలు చెప్పలేము. ఆ ఎన్వైర్న్మెంట్ అక్కడ, ఆ ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఇక్కడ వాటర్ ఫాల్స్ తర్వాత కొంచెం దూరంలోనే ఒక చిన్న వాటర్ ఫాల్స్ రోడ్ మీదే వస్తుంది. అక్కడ మనం దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు, ఆడుకోవచ్చు కూడా. ఆ తర్వాత వీ వెంట్ కేరళ ఫామ్. అందులో వాళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కేరళ ఫామ్ టికెట్ 100 rupees అండ్ ఫామ్ని వీడియో తీసుకునే ఛాన్స్ ఉండదు. ఆ తర్వాత వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేశాక ఇఫ్ యూ వాంట్ టు బై ఎనీ ప్రోడక్ట్ వీ కెన్ బై ఫ్రమ్ దేర్. కేరళ ఫామ్ దగ్గరలోనే ఒక జిప్ లైన్ ఉంది, బట్ మేము అదే నైట్ అలిపి బోట్ స్టే బుక్ చేసుకున్నాం, అందుకే అక్కడికి వెళ్ళలేదు. ఈవినింగ్ డైరెక్ట్లీ స్టార్టెడ్ ఫర్ అలిపి బోట్ హౌస్. బోట్ హౌస్ స్టే యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ 12 to మార్నింగ్ 10 వరకు ఉంటుంది. బట్ మేము ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి కదా, అందుకే ఎక్కువసేపు స్టే తీసుకోలేదు. మేము ఈవినింగ్ 7 to మార్నింగ్ 10 వరకు బోట్ హౌస్లో ఎంజాయ్ చేసాం. నైట్ వెళ్ళంగానే ఫ్రెష్ అప్ అయి డిన్నర్ ఎంజాయ్ చేసి పడుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 7:30కి బోట్ రైడ్ ఉంటుంది.
ఆ రైడ్లో బోట్ హౌస్ ప్లస్ అండ్ దాని సరౌండింగ్స్ వ్యూ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేము స్పీడ్ బోట్ కూడా ఎక్స్ప్లోర్ చేసాం. అది ఓన్లీ 15 minutes ఉంటుంది అండ్ పర్ హెడ్ 300 రూపీస్. బట్ సీరియస్లీ వాటర్లో అంత స్పీడ్గా వెళ్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంది అసలు. ఇఫ్ మీరు వెళ్తే స్పీడ్ బోట్ మాత్రం మిస్ అవ్వకండి. బోట్ హౌస్లో చెక్అవుట్ చేయంగానే అక్కడ దగ్గరలోని ఫ్యూ కిలోమీటర్స్లో ఉన్న అలిపి బీచ్కి వెళ్ళాం. అసలైన మజా అసలు బీచ్లో వచ్చింది. మోస్ట్లీ అందరు బీచ్ దగ్గర ఫొటోస్ తీసుకొని కొద్దిసేపు పద్ధతిగా వాటర్లో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తే మా గ్యాంగ్ మాత్రం మడ్తో వాటర్తో ఇష్టం వచ్చినట్టు ఆడి ఎంజాయ్ చేసాం. అందుకే అన్ని ప్లేసెస్ కంటే వీ ఎంజాయ్డ్ లాట్ ఇన్ అలిపి బీచ్. బీచ్ దగ్గర చేంజింగ్ అండ్ బాతింగ్ అవైలబుల్ ఉండే, సో ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకోవచ్చు. అలిపిలో ఫుల్ ఎంజాయ్ చేశాక తర్వాత వి స్టార్టెడ్ ఫర్ తిరువనంతపురంలో పద్మనాభం స్వామి టెంపుల్కి దర్శనం టైమింగ్స్ ఉండే. మేము 4:30కి దర్శనంకి వెళ్ళాం అండ్ ఆ టెంపుల్లో ఓన్లీ శారీస్ అండ్ పంచా అలౌడ్. ఆఫ్టర్ దట్ అక్కడి నుంచి కొంచెం దగ్గరలో ఉన్న శివుని టెంపుల్కి వెళ్ళాం. ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే అన్ని టెంపుల్స్లో శివుని లింగం ఉంటే ఈ టెంపుల్లో మాత్రం శివుని విగ్రహం ఉండే. అండ్ ఆ బీచ్ వ్యూ అండ్ శివుని పెద్ద స్టాచ్యూ ఈజ్ సో ఆసమ్. మేము వెళ్ళినప్పుడు వెదర్ చాలా బాగుండే, అందుకే కొంచెం టైం అక్కడే స్పెండ్ చేసి వీ స్టార్టెడ్ కన్యాకుమారి. యాక్చువల్లీ తిరువనంతపురంలో ఇంకా ప్లేసెస్ ఉండే లైక్ కోవలం బీచ్ అండ్ ఆల్. మాకు అదే రోజు కన్యాకుమారి సన్సెట్ చూసేది ఉండే, అందుకే మేము కన్యాకుమారికి స్టార్ట్ అయ్యాం. 2 వరకు కన్యాకుమారి రీచ్ అయిపోయాం. సో మేము ఆ టైం కన్యాకుమారి బీచ్లో ఎంజాయ్ చేసాం అండ్ ఎగ్జాక్ట్ 6కి సన్సెట్ వ్యూ పాయింట్కి వచ్చేసాం అండ్ సన్సెట్ని ఎంజాయ్ చేసాం. కానీ క్లౌడ్స్ వల్ల సన్సెట్ అంత క్లియర్గా లేకుండే. ఎలాంటి సన్సెట్ ఇమేజెస్ అయితే గూగుల్లో చూసి వచ్చామో ఆ వ్యూ అయితే మాకు దొరకలేదు. బట్ దట్ ప్లేస్ అండ్ బీచ్ ఈజ్ సో గుడ్. ఇంకా అదే ఈవినింగ్ వీ స్టార్టెడ్ ఫర్ రామేశ్వరం. కన్యాకుమారి టు రామేశ్వరం 5 hours జర్నీ ఉంటుంది. మేము మధ్యలో బ్రేక్ తీసుకొని రీచ్ అయ్యే వరకు మార్నింగ్ అయింది. డైరెక్ట్ ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్ళాం. అండ్ రామేశ్వరంలో స్పెషల్ అందరికీ తెలిసిందే జ్యోతిలింగం దర్శనం చేసుకొని వీ స్టార్టెడ్ ఫర్ ధనుష్కోడి. ఇంకా ధనుష్కోడి గురించి దాని వ్యూ గురించి ఏమని చెప్పాలి, అసలు చాలా సూపర్బ్ లొకేషన్. అసలు ఆ వాటర్ కలర్ ఈజ్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అండ్ ఆసమ్ వ్యూ. ఆఫ్టర్ ధనుష్కోడి అగైన్ వీ స్టార్టెడ్ ఫర్ హైదరాబాద్ విత్ బ్రేక్స్ నెక్స్ట్ డే అంటే థర్స్డే ఈవినింగ్ వరకు రీచ్డ్. సో ఇలా వీ కవర్డ్ ఆల్ దీస్ ప్లేసెస్ ఇన్ 1 week.